మన ప్రభువును నిజ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మందరికి కూడాను శుభాలు. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్రెషియస్ నేమ్. మనము హ్యాబిట్స్ దట్ విల్ మేక్ అ నోబుల్ వైఫ్, గుణవతి అయిన భార్యగా మార్చే అలవాట్లు, ఆ ఒక టాపిక్ మీద పోయిన వారం మనం చూస్తూ ఉన్నాము. దాని తర్వాత ఏమనుకున్నామంటే పోయిన వారం ఫిజికల్ హ్యాబిట్స్ కోసం చూసాము. ఈ వారము సైకలాజికల్ హ్యాబిట్స్ కొరకు చూద్దాము. మానసికంగా ఎలా ఉండాలి అంటే ఒక గుణవతి అయిన భార్యగా ఉండాలంటే వాట్ వుడ్ బి ద సైకలాజికల్ ఆస్పెక్ట్స్. దాని తర్వాత ప్రభు చిత్తం అయితే వచ్చే వారము స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఆత్మీయంగా ఎక్కడ ఏ కోణాల్లో ఎలా ఉండాలి అని. అయితే ఆరంభించే ముందు లెట్ మీ టెల్ సంథింగ్. ఈ రోజు సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కాబట్టి ఇది చాలా మానసికంగా సైకాలజీలో నుండి కూడా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సైకలాజికల్ పాయింట్ కి బైబిల్ వర్స్ తీసి చూపించడం కాదు, కానీ ఎక్కడెక్కడ మనము చక్కటి భారీగా ఉండడానికి మనల్ని మనము చక్క చేసుకోవచ్చు అనేది చూద్దాము. అవును, పోయిన వారం మనం చూసింది ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైఫ్స్ చూసాము, ఎలాంటి రకాల భార్యలు ఉన్నారు ఇవన్నీ కూడా చూసాము. 14 టైప్స్ ఆఫ్ వైఫ్స్ ఉన్నారు. అయితే దేవుడు మన దగ్గర నుంచి మనం ఎలా ఉండాలని కోరుతున్నారని చూసాము. అవును, హూ కెన్ ఫైండ్ అ వర్చుయస్ ఉమెన్ ఫర్ హర్ ప్రైస్ ఇస్ ఫార్ అబవ్ రూబీస్. గుణవతి అయిన భార్య దొరుకుటారుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆ సందర్భంలో ముత్యము యొక్క శ్రేష్టత కూడా చూసాం కదా. అదే విధంగా సామెతల్లో భార్య గురించి ఏం చెప్పబడింది? హీ హూ ఫైండ్స్ అ వైఫ్ ఫైండ్స్ వాట్ ఇస్ గుడ్ అండ్ రిసీవ్స్ ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. అవును, భార్య దొరికిన వానికి మేలు కలుగును అని చూసాము. దాని తర్వాత సామెతలు 19:14 సుబుద్ధి కలిగిన భార్య కదా, గుణవతి అయిన భార్య అని 31 చూసాము. సామెతలు సుబుద్ధి కలిగిన భార్య, ప్రూడెంట్ వైఫ్, దాని గురించి ప్రావర్బ్స్ చాప్టర్ 19 అధ్యాయంలో చూసాము. అయితే హ్యాబిట్స్ ఆఫ్ అ నోబుల్ వైఫ్ ని ఒక 3 కేటగిరీస్ గా మనము డివైడ్ చేసాం కదండి. ఫిజికల్ గా, శారీరకంగా ఎలాంటి అలవాట్లు ఒక గుణవతి అయిన భార్యకి ఉండొచ్చు అని 31 సామెతల నుండి మనము ఈ ఆస్పెక్ట్స్ అన్ని చూసాము. రెండోది మెంటల్ ఆర్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్, అంటే భావోద్రేకంగా మానసికంగా ఎలాంటి అలవాట్లు భార్యగా ఒక గుణవతి అయిన భార్యగా అవడానికి మనము అలవర్చుకోవాలి అనేది ప్రభు చిత్తానుసారంగా ఈ రోజు చూద్దాము. దాని తర్వాత స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. పోయిన వారం మనం చూసిన ఈ ఆస్పెక్ట్స్ లో మనం ఏమనుకున్నామంటే వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఐదర్ ఫిజికల్ గా, మెంటల్ గా లేదంటే స్పిరిచువల్ గా మనం ఉండాలంటే మనం ఒక సాటి అయిన సహాయకులంగా ఉండాలి. సాటి అయిన సహాయకురానికి ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఏముంది అని చూసాము, ఎజర్ కెనెక్దో అని. అయితే ఫిజికల్ హ్యాబిట్స్ ఇది మనం పోయిన వారం చూసింది. శారీరకంగా ఎలాంటి అలవాట్లు ఉండాలంటే హార్డ్ వర్కింగ్, తను చాలా చక్కగా కష్టపడి పని చేయాలని. తర్వాత హోమ్ మేనేజ్మెంట్, ఇంటిని చక్క పెట్టుకోవాలని. రెస్పెక్టింగ్ యువర్ హస్బెండ్, అంటే మన భర్తను మనం చక్కగా గౌరవ మర్యాదలతో వారిని సన్మానించాలని. తర్వాత సేవింగ్స్, పొదుపుగా వాడుకోవాలని. ఇంటిమసీ, అంటే మన శరీరాన్ని మన భర్తలకి ఇచ్చే విషయంలో కూడాను ఎలా ఉండాలి అనేది చూసాం. హార్డ్ వర్కింగ్ గురించి కొన్ని పాయింట్స్ చూసాం, ఎలా ఉండాలని. డెడికేషన్ ఉండాలి, ప్లానింగ్, సెల్ఫ్ డిసిప్లిన్, రెస్పాన్సిబుల్, అంటే చాలా నిబద్ధతతో ప్లాన్ చేయాలి, చక్కగా తీర్మానం చేసుకోవాలి. తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ ఉండాలి. రెస్పాన్సిబుల్, బాధ్యత కలిగి ఉండాలి. అవేర్నెస్, ప్రతి పని మీద కనీస అవగాహన అనేది ఉండాలి. కమిట్మెంట్, పనిలో నాది అన్న డెడికేషన్, కమిట్మెంట్ 1-on-1. డెడికేషన్ అంటే అంకిత భావం, కమిట్మెంట్ అంటే నిబద్ధత. తర్వాత పేషెన్స్, ఓర్పు కదా. ఇదంతా పోయిన వారం మనం చూసాం కాబట్టి ఒకసారి బ్రష్ చేయడానికి ఐఎమ్ జస్ట్ గోయింగ్. తర్వాత హోమ్ మేనేజ్మెంట్, ఇంటిని చక్కదిద్దుకోవాలంటే ఎట్లా అని టు డూ లిస్ట్ లో కొన్ని చూసాం ఎలా చేయాలి. తర్వాత క్లీనింగ్ రొటీన్ కదా, డైలీ వైజ్ చేసుకోవాల్సిన క్లీనింగ్ కొంచెం ఉంటే, వీక్లీ వైజ్ ఉంటుంది, మంత్లీ వైజ్ ఉంటుంది. అట్లా అన్నిటికంటే ప్రప్రథమంగా ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్, శాంతికరమైన వాతావరణం మనం కలగ చేయాలి అని చూసాము. తర్వాత రెస్పెక్ట్, మన భర్తని మనము రెస్పెక్ట్ చేయాలి, అతన్ని సంబోధించే విషయంలో, తర్వాత నలుగురు మధ్య మాట్లాడే విషయంలో, పిల్లల ముందు మాట్లాడే విషయంలో, తర్వాత మన తల్లిదండ్రులు లేదంటే పేరెంట్స్ ఇన్ లవ్ వారితో మాట్లాడే విషయంలో కూడాను. తర్వాత సేవింగ్స్, ఏ విధంగా మనము పొదుపు చేయాలి అనేది చూసాము. దుబారాగా లేదంటే వేస్ట్ చేయకూడదు. ప్రస్తుతం కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి.
చాలా పారిపత్వక అంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి అనేది చూసాము. నెక్స్ట్ ఇంటిమసీ గురించి వస్తే దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది చూసాము. కాబట్టి కొన్ని టిప్స్ కూడా చూసాం కదా. చక్కటి ఇంటిమసీ కావాలి అంటే ఇల్లు ఒళ్ళు పళ్ళు ఏ విధంగా నీట్ గా పెట్టుకోవాలని కూడా చూసాము. అండ్ చివరి స్లైడ్, దిస్ వాస్ ద లాస్ట్ స్లైడ్ లాస్ట్ టైం. ఏంటి అంటే ఒక చక్కటి భార్యగా, ఒక నోబుల్ వైఫ్ గా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రార్థనలో మనందరం ఏకీభవించి లాస్ట్ టైం సెషన్ ముగించాలి. అయితే ఈ రోజు సెషన్ లో ఒక నోబుల్ వైఫ్ గా మనము దేవుని వాక్యంలో చూసుకుంటే ఎంతో మంది వైఫ్స్ ఉన్నారు. కొంతమంది గుడ్ వైఫ్స్ ఉన్నారు, కొంతమంది బ్యాడ్ వైఫ్స్ ఉన్నారు, కొంతమంది చాలా చక్కగా సుబుద్ధి కలిగి గుణవంతురాలైన భార్యలుగా ఉన్నారు, కొంతమంది చెడ్డ భార్యలుగా కూడా ఉన్నారనమాట. అయితే ఈ రోజు మనము ఒక 5 వైఫ్స్ గురించి చూద్దాము. 5 నోటబుల్ వైఫ్స్. ఎస్, చూడండి, 5 నోటబుల్ నోబుల్ వైఫ్స్ ఇన్ ద బైబిల్. ఈ 5గురు, వీళ్ళ 5గురే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ 5గురిని తీసుకోవడంలో విశేషం ఏంటి అంటే వారందరు కూడా, ఈ 5గురు దే వెంట్ త్రూ మెనీ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే వాళ్ళు చాలా అనానుకూలకమైన పరిస్థితుల మధ్య వెళ్ళి కూడాను ఏ విధంగా వాళ్ళ భార్యలకు లోబడుతూ ఉన్నారో, ఏ విధంగా దేవుని ప్రేమను బట్టి ఇతరులు ప్రేమించారో అదంతా కూడా వీళ్ళని చూద్దాము. 5 నోబుల్ వైఫ్స్ ఇన్ ద బైబిల్ ఎవరంటే సారా, రూత్, మేరీ, ఎలిజబెత్, ప్రిసిల్లా. మేరీ అంటే మేరీ ద మదర్ ఆఫ్ జీసస్, యేసు తల్లి అయిన మరియా. సారా చూస్తే కదా ఆ పిక్చరే చాలా క్యాప్టివేటింగ్ గా ఉందంటే మృతతుల్యమైన ఒక వయసులో నుండి దేవుడు వాళ్ళకి ఎంత చక్కటి బిడ్డ ఇస్సాకునిచ్చారు కదా. అంటే ఆయన ఎండిన ఎముకల్లో నుండి కూడా జీవాన్ని పోసే సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప శక్తిశాలి అయిన దేవుడు మనకున్నాడు. అయితే సారా గురించి ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక్క మాట మనం చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయము మనం అక్కడ ఏం చూస్తామంటే అబ్రహాముకు దేవుడు అక్కడి నుండి వేరే స్థలానికి వెళ్ళమని చెప్తారు. అబ్దుల్ ఆదికాండము 12:1, జెనసిస్ చాప్టర్ 12 వర్సెస్ 1 and 2. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము కదా. అంటే ఆయన ఏం చెప్పారంటే నీ దేశం నుండి, ఆ తర్వాత నీ బంధువులు, నీ తండ్రి ఇంటి వాళ్ళు అందరి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళిపోయి నేను నీకు ఏ ప్లేస్ చూపిస్తానో ఆ ప్లేస్ కి వెళ్ళము. ఈ మాట చెప్పేసరికి అబ్రహాం ఇస్ మ్యారీడ్ కదా, ఈయన వివాహం అయిపోయింది, తన భార్య సారా. ఒకవేళ సారా ఏంటండి మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దేవుడు వెళ్ళమంటే ఎట్లా వెళ్తాము, అంత వదులుకొని ఇక్కడ అంత స్థిర నివాసం మనకుంది అనుంటే అబ్రహాం ముందుకు కొనసాగడం కష్టమయ్యేదేమో. అంటే షీ ఫాలోడ్ హర్ హస్బెండ్ నాట్ నోయింగ్ ద ఫ్యూచర్. ఇంకా భవిష్యత్తు వారి జీవితం ఎలా ఉంటుందో తనకు తెలియదు, కానీ తన భర్త నిజంగానే బహుశా నా భర్త దేవుని యందు విశ్వాసం ఉంచే భర్త కాబట్టి లెట్ మీ బ్లైండ్లీ ఫాలో మై హస్బెండ్ కదా. నిజంగా దేవుని ప్రేమించే భర్తలు ఉంటే మనం వారి చెప్పింది చేయడంలో మనకి ఎంతో శ్రేయస్సు ఉంది. దేర్ ఇస్ బ్లెస్సింగ్. కొన్నిసార్లు హేస్టీగా ఏదైనా డెసిషన్ తీసుకుంటే చాలా మృదుత్వంతో వారిని కరెక్ట్ చేయొచ్చు, కానీ బట్ అదర్వైజ్ చాలా సార్లు మన హస్బెండ్స్ యాజ్ గాడ్లీ పీపుల్ ఎవరైతే దేవుని ప్రేమించి వారు ఉన్నారో వారు చక్కటి డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి వీ కెన్ ఫాలో దెమ్ కదా. అలాని దేవునికి మరీ సమీపంగా వీళ్ళు లేరని మనము ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళ మాట వినకూడదు అని చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే we should obey our husbands. మన భర్తలకు మనము విధేయులై ఉండాలి కదా. దాని తర్వాత ఎస్ దిస్ సారాలో మనము చాలా కీన్ గా నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే భవిష్యత్ ఏంటో వాళ్ళకి తెలియకపోయినా కూడా అప్పుడు వాళ్ళు ఎంతో బాధలో కూడా ఉన్నారు. దే డు నాట్ హ్యావ్ కిడ్స్, వాళ్ళకి పిల్లలు లేదు కదా అప్పుడు. అయినా కూడాను ఏంటి మన పరిస్థితి చూడకుండా అలా వెళ్ళిపోతాం అంటారు. నెవర్, మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా. సో షీ ఫాలోడ్ హర్ హస్బెండ్ నాట్ నోయింగ్ ద ఫ్యూచర్. సెకండ్ ఉమెన్ రూత్ కదా. రూత్ గురించి మనం రూత్ గ్రంథంలో చూస్తే ఎక్కువగా చక్కటి అత్త కోడలికి ఒక మంచి మోడల్ గా వీళ్ళిద్దరు ఉంటారు కదా. తను నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు నివసించే చోటనే నేను నివసించదని, అంటే మరణం తప్ప మన ఇద్దరిని ఏది కూడా వేరు చేయి ఉండను కాక అనేసి అంట. ఎక్కువ వరకు ఈ మాటలు వివాహంలో వింటా ఉంటాం కదండి. అయితే ఈ మాటలు
రూత్ లో ఉన్నటువంటి హ్యూమిలిటీని చూపిస్తుంది. ఎంత చక్కగా తను తగ్గించుకుంది, ఎంత చక్కగా తను దీనత్వంతో ఉంది అనేది చూస్తాము. రూతు 1వ అధ్యాయము 16వ వచనంలో ఉంటదన్నమాట, తన అత్తగారితో సంభాషించిన మాటలు. అంతేకాకుండా రూతు తర్వాత నయోమి ఆ ఒక మోయాబు దేశం నుండి తిరిగి వాళ్ళు వెనక్కి వచ్చేసిన తర్వాత మనం చూస్తాము తను రోజు కష్టపడి పనిచేసేది, వెళ్ళిపోయి అక్కడ మనం పిక్చర్ లో కూడా చూస్తున్నాం, పగల నుండి సాయంత్రం వరకు షీ వాజ్ అ హార్డ్ వర్కర్ కదా. అప్పుడు బోయాస్ తో తన వివాహం గురించి కూడా మనం చూస్తాము. 3వ అధ్యాయము 14వ వచనంలో ఎంత చక్కగా తనని తను ఆ యొక్క బోయజ్ కి సమర్పించుకుంటుందో మనం చూస్తామండి. సర్వెంట్హుడ్, ఆ ఒక సేవతత్వం అనేది తన జీవితంలో చూస్తాం. అంటే తన గత జీవితం చూస్తే ఇట్ వాస్ వెరీ బిటర్, ఎంతో చేదైన అనుభవంతో ఉంది. అయినా కూడాను గతాన్నే తలుచుకుంటూ ప్రస్తుతాన్ని తను పాడు చేసుకోకుండా దేవుడు తనకిచ్చిన ఆపర్చునిటీని తను చక్కగా సద్వినియోగం చేసుకుంది. అందుకనే జీనియాలజీ, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో కూడాను రూత్ పేరు చూస్తాం కదా. ఎస్, ఒక సెయింగ్ ఉంది, డు నాట్ థింక్ అబౌట్ ద పాస్ట్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్. గతంలో జరిగిన దాని గురించి ప్రస్తుతంలో ఆలోచిస్తూ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని. నిజమే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు విమెన్ గా వి గో త్రూ మెనీ అప్స్ అండ్ డౌన్స్, డీప్ వ్యాలీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. అంటే లోతైన లోయల్లాగా ఉంటాయి, ఒక్కొక్కసారి పర్వత శిఖరంలో ఉన్నట్టు ఉంటుంది. కానీ వీటన్నిటిలో కూడాను నిజంగా ఏ విధంగా అయితే శారా తర్వాత రూతు వాళ్ళు ప్రభువుని హత్తుకొని ఆ ప్రేమను బట్టి వాళ్ళ భర్తలకి ఎంత చక్కగా వారు విధేయత అయి ఉన్నారో మనం చూసాము. అండ్ థర్డ్ ఉమెన్ మేరీ, మదర్ ఆఫ్ జీసస్ కదా. తను ఒక కన్యక గర్భవతి అయి కుమార్ని కనును అని పరిశుద్ధాత్మ గ్రంథంలో ఇప్పుడు లిఖింపబడింది కాబట్టి మనం చదివి నమ్మడం సులభమే. కానీ ఆ టైంలో ప్రస్తుతానికి తను వెళ్తున్నటువంటి ఫేస్ లో ఒక యవనస్తురాలుగా, ఒక కన్యకగా తను ఎంత చక్కగా లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాము, ప్రభు దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగును గాక అని ద వే షీ సరెండర్డ్ హర్ సెల్ఫ్ కదా. ప్రభు దాసురాలు లూకా 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనను కదా. తను చాలా దీనత్వంతో పూర్తిగా ప్రభువుకి తను సమర్పించుకుంది. తర్వాత తన భర్త అయిన యోసేపుతో కూడా తను గడిపిన దినాలు మనం చూస్తే షీ ఈస్ అ వెరీ ఒబీడియంట్ వైఫ్ కదా. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ జనాభా సంఖ్య కోసం అనేసి వారు ఒక స్థలం నుండి ఇంకొక స్థలము, ఒక ఆల్రెడీ యూట్యూబ్ లో మేరీ గురించి, మేరీ మదర్ ఆఫ్ జీసస్ గురించి కంప్లీట్ వీడియో ఉంది. అప్పుడు మనం చూస్తాం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఇంకోటి ఏంటంటే అండి, అవును మనకు తెలుసు కదా, ఆ రోజుల్లో ఇలాంటి రవాణా సంస్థ లేదు. దే వాస్ నాట్ ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ అట్ దట్ టైం. కానీ ఆ యొక్క కొండలు గుట్టలు అంటే అరణ్య ప్రాంతాల్లో కూడాను తను చక్కగా షీ వాస్ ఫాలోయింగ్ మై హస్బెండ్. తను ఎంత దీనత్వంతో, ఎంత దేవునికి తను సమర్పించుకొని తన విధేయత ఎంత చక్కగా ఉందో చూస్తాం కదా. ఒక గుణవతిరాలైన భార్యకి ఇలాంటి గుణము చాలా ప్రాముఖ్యతదండి. ఎస్, అండ్ ద ఫోర్త్ వన్ వీఆర్ గోయింగ్ టు సే ఇస్ ఎలిజబెత్ కదా. తను కూడాను మేరీకి ఎలిజబెత్ కి ఒక సిమిలారిటీ ఉంది. ఏంటి అంటే మేరీ ఒక కన్యక నుండి కన్యక గర్భవతి అవ్వడం అనేది అసాధ్యము. అదే విధంగా ఎలిజబెత్ తనది కూడాను మృదుతుల్యమైన గర్భము, అలాంటి గర్భంలో నుండి ఇంకొక బిడ్డ రావడం అనేది అసాధ్యం. అయినా కూడాను వీళ్ళిద్దరు మేరీ ఎలిజబెత్ దే ఆర్ యునీక్ క్యారెక్టర్స్ విచ్ నెవర్ హ్యాపెన్ బిఫోర్ ఆర్ విచ్ విల్ నెవర్ హ్యాపెన్ ఆఫ్టర్. అంటే ఇలాంటిది తర్వాత ఎక్కడ జరగడం మనం చూడలేదు అనమాట. ఎలిజబెత్ గురించి మనం చూస్తాము ఇదే లూకా అధ్యాయంలో లూకా 1వ అధ్యాయంలో, లూకా సువార్త 1వ అధ్యాయంలో చూడండి. తన గురించి, తన భర్త జకరియా గురించి ఎంత చక్కగా రాయబడిందంటే 5వ వచనము, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీళ్ళ గురించి ఎంత చక్కటి వివరణ ఉంది చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి కదా. దే వర్ రైచియస్.
ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి కదా. దాని తర్వాత ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, అయితే వారు జకరియా తన భర్త అయితే తను చేసి యాజక ధర్మము ఆయన చేస్తానే ఉన్నారు. 13వ వచనంలో మనం చూస్తే చూడండి, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అంటే దీని తర్వాత వచనాల్లో మరియా ఎలిజబెత్ కలుసుకున్న సమయంలో తను పరిశుద్ధాత్మతో నింపబడిందై ఎంత సంతోషంగా తను రియాక్ట్ అవుతుంది అనేది మనం చూస్తాము. అవును, ఎలిజబెత్ ఈ యొక్క క్యారెక్టర్ నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది కదా. ఒక్కొక్కసారి విశ్వాసం కోల్పోయిన పరిస్థితిలో, ఒక్కొక్కసారి ఎంతో నిస్పృహ నిరాశ ఉన్నటువంటి పరిస్థితిలో, ఇంకా పరిస్థితులు ఏది కూడా ఆశాజనకంగా ఉండదు, ఇంకా అయిపోయిందేమో అన్నటువంటి పరిస్థితిలో కూడాను తను దేవుని మీద, తను తన భర్త దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసం ద్వారా ఎంత చక్కటి కుమారుని, అంటే స్త్రీ కనిన వారిలో యోహాను లాంటి వారు లేడు అనేసి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు కదా. సో ప్రెషియస్ ఇస్ ద సన్ దట్ ఎలిజబెత్ హస్ గాట్. దాని తర్వాత ప్రిసిల్లా కదా. మనము ఎక్కువగా చూస్తాం ఎలా అంటే అకుల్లా ప్రిసిల్లా అని ఉంటుంది, లేదంటే ప్రిసిల్లా అకుల్లా అని ఉంటుంది. కానీ ప్రిసిల్లా ఒక్కదాన్ని, లేదంటే తన భర్త అయిన అకుల్లా ఒక్కడినే, వాళ్ళని సపరేట్ గా మనం చూడమన్నమాట. వీళ్ళ గురించి ఒక్క మాట మనము అపోస్తుల కార్యాల్లో మనం చూస్తామండి. బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 18 కదా. చూడండి వర్స్ 1. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులా అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిసిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను కదా. పౌలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు చూడండి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. ఇక్కడ మనము పిక్చర్ లో కూడా అదే చూస్తున్నాం కదా, దే ఆర్ టెంట్ మేకర్స్. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు నుండెను. అంటే కొంతకాలం వరకు ఈ యొక్క ప్రిసిల్లా అకులాతో పౌలు కదా. అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప వ్యక్తో తర్వాత మనం చూస్తాము. డిఫరెంట్ డిఫరెంట్ ఎపిసోడ్స్ ఆయన రాసినప్పుడు. అయితే ఆయనకి అపోలోకే, మన పౌలికే కాదు అపోలోకి ఇంకా ఎంతో మంది దైవజనులకి వారి ఇల్లు ఒక తెరిచిన గృహము. ఒక ఓపెన్ హోమ్ గా ఉండాలంటే ఎంత వర్క్ ఉంటుందో తెలుస్తుంది. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది కదా. అలానే రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో కూడాను కొంతమంది స్త్రీలు తర్వాత పురుషుల గురించి లిఖింపబడి ఉంటుంది. అక్కడ కూడాను ఈ యొక్క ప్రిసిల్లా అకుల్లా గురించి వివరణ మనం చూస్తాము. అక్కడ ఏముంటదంటే, వారు నా ప్రాణము కొరకు వారి ప్రాణాలు ఇవ్వడానికైనా కూడా తెగించలేదు అనేసి 16వ అధ్యాయము రోమాలో మనం చూస్తాం కదండి. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మనం చూసాం. 5గురు స్త్రీలు, హౌ నోబుల్ దే ఆర్, ఎంత గుణవతి అయిన స్త్రీలుగా ఉన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ కూడాను మనందరికి దే ఆర్ లైఫ్ లెసన్స్, మనందరికీ కూడా ఎంతో నేర్పిస్తుంది. కమింగ్ టు ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్, ఎస్, వాట్ ఆర్ ద సైకలాజికల్ ఆర్ మెంటల్ హ్యాబిట్స్ ఆఫ్ నోబుల్ వైఫ్? అంటే ఒక గుణవతి అయిన భార్యకి ఉండాల్సిన మానసికంగా ఎలాంటి అలవాట్లు ఉండాలి కదా. ఎలా మనం ఫిజికల్ గా బాగా అన్ని చేసినా కూడాను సైకలాజికల్ గా లేదంటే మెంటల్ గా చిన్న చిన్న పరిస్థితికి డీలా పడిపోవడము, లేదంటే నిరాశ పడిపోవడము, అయ్యో ఇంతేనా అనేసి ఆందోళన, చింత ఇవన్నీ వస్తాయి కదా. అయితే ఒక నోబుల్ వైఫ్ గా, దేవుని బిడ్డలంగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరక్తమిచ్చి సంపాదించబడిన సాంపాద్యంగా మనము ఎలా ఉండాలి అనేది కొన్ని చూద్దాం ఈ రోజు. మొట్టమొదటి ఏంటి అంటే, స్టడీ యువర్ హస్బెండ్ ఆర్ అండర్స్టాండ్ యువర్ హస్బెండ్ కదా. మన భర్తలను మనం అర్థం చేసుకోవడం. రెండోది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, చక్కటి సంభాషణ. హ్యాండ్లింగ్ యాంగ్జైటీ, అంటే చింత విచారాన్ని అధిగమించడం. సెన్సిబుల్ లేదంటే టైమ్లీనెస్, దీని తెలుగులో సమయస్ఫూర్తి అని అంటారు. తర్వాత ప్రాబ్లం సాల్వర్, అంటే ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా
దానికి సాటి అయిన సహాయకురాలుగా మనం ఉండాలి. మొట్టమొదటి మనం చూస్తే స్టడీ యువర్ హస్బెండ్. ఇక్కడ ఇంగ్లీష్ సేయింగ్ హృదయానికి చాలా హత్తుకుందండి. గ్రేటెస్ట్ వెల్త్ అ మ్యాన్ కెన్ హ్యావ్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ వైఫ్. అసలు ఆ మాట నాకు చదివిన వెంటనే దట్ హ్యాడ్ అ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ మీ, చాలా ప్రభావితం చేసింది. అర్థం చేసుకునే భార్య ఆ భర్తకు ఒక గొప్ప ఐశ్వర్యం కదా. భార్యగా మనందరం కూడా మన భర్తని అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎస్, ఆర్ వి అండర్స్టాండింగ్ అవర్ హస్బెండ్. చాలా సార్లు మన నోషన్ ఎలా ఉంటుందంటే, మనం చెప్పే తీరు ఎలా ఉంటుందంటే, నా భర్త నన్ను అర్థం చేసుకోవడం. దీని గురించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాము. అవును, సామెతలు 31:11-12 ఎలా ఉందంటే, ఆమె పెనిమిటి, గుణవంతురాలు ఆయన భార్య గురించి ఇక్కడ రాసిపోయింది కదా. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. తర్వాత చూడండి, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యను కానీ కీడేమియో చెయ్యదు. అవును, తన భర్తని చక్కగా అర్థం చేసుకోగలదు కాబట్టి అతనికి ఏం కీడు జరగకుండా పూర్తిగా మేలు చేస్తా ఉంటుంది. అయితే ప్రాక్టికల్లీ హౌ క్యాన్ వి అండర్స్టాండ్ అవర్ హస్బెండ్ కదా. ఏ విధంగా మన భర్త గురించి మనకు తెలుస్తుంది? హౌ కెన్ వి స్టడీ అవర్ హస్బెండ్? ఇందాక చెప్పిన రీతిగా ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ టాక్ అండ్ సైకాలజీ కొంచెం దీంట్లో ఉంటుంది. మొట్టమొదటి ఏంటి అంటే, రిమెంబర్ హీస్ అ మ్యాన్. అంటే ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నట్టు, ఒకవేళ ఒక ఇద్దరు ఆడవాళ్ళు లేదంటే మన స్కూల్ డేస్, కాలేజ్ డేస్ మన ఫ్రెండ్ తో కూర్చుంటే అబ్బా ఎంతసేపు అయినా ఇంకా తను అటెన్షన్ పోకుండా అలానే వింటా ఉంటది. మనకు కూడా ఒక అనుభవం ఉండొచ్చు. కానీ మన భర్త అలా వినలేడు, ఎందుకంటే హీ ఈజ్ అ మ్యాన్ కదా. మనము ఒక ఆపోజిట్ జెండర్ తో డీల్ చేస్తున్నాము. మనం ఎలా ఉంటామో అదే విధంగా వాళ్ళు ఉండాలి అని మనం అనుకుంటాము. కానీ కాదు, మనము రూపింపబడిన విధానము పూర్తిగా వేరు, వాళ్ళు రూపింపబడిన విధానము పూర్తిగా వేరు. అంటే మనం ఒక గంట మాట్లాడినా అతను తల తిప్పకుండా అటెంటివ్ గా వినాలి అంటే అది సాధ్యపడదు. ఎందుకంటే వారి యొక్క బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ ఒక వైరింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, రియలైజ్ దిస్ నీడ్ ఫర్ రెస్పెక్ట్. అంటే భార్యలంగా, అదర్ వర్డ్స్ స్త్రీలంగా మనము ఆ యొక్క ప్రేమని కోరుకుంటాము. అదే విధంగా భర్త లేదంటే పురుషులు ఏంటంటే రెస్పెక్ట్ లేదా గౌరవాన్ని కోరుకుంటారు కదా. ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో కూడా ఇది మనం చూసాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా స్త్రీలకి మనకేం చెప్పారంటే, భర్తల్ని గౌరవించమని అన్నారు. అదే విధంగా భర్తలకి ఏం చెప్పారు అంటే, స్త్రీలను ప్రేమించమని, భార్యను ప్రేమించమని చెప్పారు. కాబట్టి ఎక్కడైనా భర్తకి నా భార్య నన్ను రెస్పెక్ట్ చేయట్లేదు, గౌరవించట్లేదు అంటే తను అది తీసుకోలేదు అనమాట. హీ కెనాట్ టేక్ కదా. అంటే మనము మన ప్రేమని వాళ్ళని గౌరవించడంలో వ్యక్తీకరిస్తాము. నెక్స్ట్ ది allow him time in his blank box. ఇక్కడ కొంచెం చెప్పాలనుకునేది ఏంటంటే, విమెన్ గా మనకేంటంటే మన యొక్క బ్రెయిన్ వైర్డ్ గా ఉంటది అనమాట, సిస్టమ్. అంటే ఒకదానికి పని వేసుకొని ఉంటది. ఉదాహరణకి ఉదయం జరిగింది ఏంటో మనకి తెలుస్తుంది, నిన్న మొన్న అన్నిటికీ ఏదైనా తీగ లాగితే డొంకంతా కదులుతుంది అని అంటారు చూడండి, ఆ విధంగా అన్నమాట. అంటే ప్రతి దానికి కూడా వైర్డ్. ఉదాహరణకి ఏంటి, ఏదైనా ఒక మ్యారేజ్ రిసెప్షన్ కో బర్త్డే పార్టీకో వెళ్ళాలనుకోండి, మ్యాన్ లేదంటే భర్త అంటే ఉన్న పలంగా ఆయన ఆఫీస్ నుంచి వచ్చినా ఒకవేళ ఎమర్జెన్సీ అయితే అలా వెళ్ళిపోగలరు. కానీ మనము ఏదైనా శారీయో డ్రెస్సో కట్టుకోవాలంటే, అరే అక్కడికి పలానా టైంలో వెళ్ళాను కదా, వాళ్ళు ఆల్రెడీ ఈ డ్రెస్ లేదంటే శారీ చూసారు అని అనుకుంటాం. అంటే మనది వైర్డ్ గా ఉంటది అన్నమాట. కానీ వాళ్ళదేంటంటే వాళ్ళ థింకింగ్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ బాక్సెస్. ఒక్కొక్క బాక్స్ అంటే ఇంటికి వచ్చిన తర్వాత హీఈస్ ఆల్ ఇన్ ద హోమ్. అంటే తనకి ఆలోచన అంతా దాని మీద ఉంటుంది. దాని తర్వాత ఆఫీస్కి వెళ్ళడం, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటే అదొక బాక్స్ లో, వాళ్ళది ఒక బాక్సెస్ లో ఉంటది అన్నమాట ప్రతిదీ. అలానే దే హ్యావ్ అ బ్లాంక్ బాక్స్. అది మనకి లేదు, విమెన్ కి లేదు. అయితే ఈ బ్లాంక్ బాక్స్ అంటే ఏంటో చెప్తారు. ఉదాహరణకి మన పేరెంట్స్ అంటే ఫాదర్స్ లేదంటే మీ బ్రదర్స్ ని లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు హస్బెండ్స్ ని అబ్జర్వ్ చేస్తే, ఆఫీస్ నుంచి బాగా టైర్డ్ అయ్యి వచ్చారనుకోండి, వాళ్ళు అలా ఉంటారు అంతే. ఒకవేళ టీవీ ఆన్ ఉన్నా అలా చూస్తారు. మనం అనుకుంటాము ఇప్పుడే వచ్చి అలా నిమగ్నం అయి చూస్తున్నారు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వచ్చిన తర్వాత మళ్ళీ పడుకునే వరకు చూసేవారు కూడా ఉండొచ్చు. కానీ సాధారణంగా వాళ్ళు అలా ఆగిపోతారు అనమాట. అంటే వెంటనే మనకులాగా మనము
బయట నుంచి ఇంటికి వస్తే మళ్ళీ ఇంటి అట్మాస్ఫియర్ కి అలవాటు అయిపోయి వెంటనే ఇక్కడ ఉన్న పనులేంటో మనం చూసుకుంటాం. బట్ అది అక్కడ అలా కాదనమాట. వాళ్ళు ఏంటంటే దే నీడ్ సమ్ టైం. ఆ బ్లాంక్ బాక్స్, లెట్ హిమ్ బీ ఇన్ హిస్ బ్లాంక్ బాక్స్. ఒకవేళ వాళ్ళు అలానే ఉంటే ఏంటండి ఏమైంది అంటే వాళ్ళు సాధారణంగా అంటారు ఏం అవ్వలేదని. మనమేమంటామంటే ఏం అవ్వలేదు కాదు, ఏదో ఉంది అని అంటాం. కానీ మన వర్షన్ లో మనం సైలెంట్ గా ఉంటే ఏమైంది అంటే ఏం అవ్వలేదు అంటాం, కానీ ఏదో ఉంది. కానీ మ్యాన్ హస్బెండ్ వర్షన్ లో అది కాదు, ఏం లేదు అంటే లిటరలీ దెర్ ఇస్ నథింగ్. అయితే మనకి దే ఆర్ ఇన్ ద బ్లాంక్ బాక్స్ అని మనకి తెలియక చాలా సార్లు ఏమనుకుంటాం అంటే ఇప్పుడే వచ్చారు కదా, వచ్చిన తర్వాత అలా సైలెంట్ గా ఉండిపోతారు, లేదంటే అలా పెట్టుకుంటారు అనేసి. గివ్ దెమ్ సమ్ స్పేస్. అంటే ఒక క్రిస్టియన్ సైకాలజిస్ట్ రాసిన ఒక థీసిస్ నేను చూశాను. తను ఏం రాశారు అంటే వాళ్ళు అలా బ్లాంక్ బాక్స్ లో కొంచెంసేపు వాళ్ళని ఉండనిస్తే దాని తర్వాత మనతో ఒక క్వాలిటీ టైం వాళ్ళు గడుపుతారు అనేసి ఉంది కదా. సో లెటస్ నో వాళ్ళకంటూ వాళ్ళ ప్రైవేట్ స్పేస్ మనము ఇద్దాం వాళ్ళకి. ఇప్పుడు వచ్చారు ఇప్పుడే ఇదా అని మనము లెటస్ నాట్ యూజ్ ఆర్ టైం. మనము మా మాటలు పడవేసుకోకుండా లెటస్ హెల్ప్ దెమ్ టు బీ ఇన్ ద బ్లాంక్ బాక్స్ ఫర్ సమ్ టైం. దాని తర్వాత ఎక్నాలెడ్జ్ హిస్ సింగులర్ ఫోకస్. అంటే ఏంటి అంటే పురుషులు, అంటే ఇక్కడ మనం హస్బెండ్స్ గురించి మాట్లాడతాం కానీ భర్తలు పూర్తిగా ఏకాగ్రతతో ఒక్క పని ఒకసారి చేయగలరు అని మనము గుర్తుపెట్టుకోవాలి. మనమైతే ఒకేసారి 4-5 పనులు కూడా చేస్తాం, మల్టీ టాస్కింగ్ అంటాం కదా. ఒకసారి పొయ్యి మీద పాలు ఉంటాయి, మైండ్ లో ఒకవేళ ఆఫీస్కి వెళ్ళాలంటే అక్కడ ఏం వర్క్ చేయాలని మెయిల్ పంపించేయగలుగుతాము, పిల్లల్ని రెడీ చేయగలుగుతాం, వెంటనే కట్ చేస్తాం వెజిటేబుల్స్, వాషింగ్ మిషన్ లో బట్టలు వేయగలుగుతాము, ఎవరైనా వస్తే వెంటనే కాఫీ ప్యారల్ గా పెట్టగలుగుతాం. అంటే ఒక 5-6 వర్క్స్ అట్ టైం మనం చేయగలుగుతాం. బట్ హస్బెండ్ కెన్ ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ థింగ్ అట్ ఎ టైం. కాబట్టి ఇన్ని నేను చేసుకుంటాను, ఇది చెప్పినా మీరు చేయలేరా అంటే వాళ్ళు చేయలేరా, చేస్తారు. కానీ మనం ఒక్కొక్కసారి గమనిస్తే మనం చెప్పే టైంకి మేబీ దే ఆర్ ఆల్రెడీ ఇన్వాల్వ్ ఇన్ సమ్ అదర్ వర్క్. మేబీ ఫిజికల్ గానే కాకపోవచ్చు కానీ వాళ్ళ ఆలోచనలో. కాబట్టి మనం మనకిలాగా వాళ్ళు ఎక్కువ పనులు ఒకేసారి చెయ్యాలి అని మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్నాలెడ్జ్ దట్ హీ కెన్ డూ వన్ వర్క్ ఎట్ టైం. ఫుల్ ఫోకస్డ్ గా కంప్లీట్ గా తను ఫోకస్ చేసేసి చేస్తారు. అందుకని చిన్న పిల్లల్ని మనం గమనిస్తే బాయ్స్ ఆడే ఆటలు వేరుగా ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు గర్ల్స్ ఆడే ఆటలు వేరుగా ఉంటాయి. ఆడపిల్లలు ఏం చేస్తారు, ఒకవేళ కిచెన్ సెట్ ఉంది అనుకోండి, 3-4 ఇయర్స్ వాళ్ళు గ్యాస్ స్టవ్ మీద చిన్న చిన్న ఒక టాయ్స్ పెట్టి ఆడడం స్టార్ట్ చేస్తారు. అదే బాయ్స్ ఒక చిన్న కార్ ఉంటే చాలు, ఈ రోజు ఇస్తే ఈ రోజు నైట్ కో రేపుకో దాంట్లో ఎన్ని పాటలు ఉన్నాయో తీస్తారు. కొంతమంది ఇంకా టాలెంటెడ్ గా దాన్ని మళ్ళీ అలా పెట్టగలరు. అది తీసేటప్పుడు గమనిస్తే వారు దాన్ని తప్ప వేరే దాని మీద ఫోకస్ చేయరు. బట్ గర్ల్స్ మిగతా దాని మీద కూడా ఫోకస్ చేయగలరు కదా. అంటే ఇన్నైట్ గా చిన్నప్పటి నుండి వీఆర్ క్రియేటెడ్ లైక్ దట్. ఎందుకు అంటే మనము ఒకసారి ఎక్కువ పనులు చేయగలుగుతాము అంటే స్త్రీకి మాత్రమే ఓన్లీ అ ఉమెన్ కెన్ బికమ్ అ మదర్ అండ్ ఓన్లీ అ మదర్ కెన్ నో ద రీజన్ వెన్ ద బేబీ ఇస్ క్రైయింగ్. ఒక స్త్రీ మాత్రమే తల్లవగలదు, ఒక తల్లి మాత్రమే చంటి బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తుంది అన్నదానికి కారణం తెలుసుకోగలదు. అంటే మనం చిన్న చిన్న మైన్యూట్ వాటి మీద కూడా ఫోకస్ చేయగలం. కాబట్టి మన దేవుడు నిజంగా ఈజ్ అ గాడ్ ఆఫ్ వెరైటీ. ఒకవేళ మనల్ని తర్వాత స్త్రీల్ని పురుషుల్ని మెంటల్ గా సైకలాజికల్ గా ఒకే విధంగా సృష్టిస్తే బహుశా ఇలా ఉండేది కాదేమో కదా, ఈ వెరైటీ ఉండేది కాదు. కాబట్టి దేర్ ఇస్ గాడ్స్ విల్ ఇన్ మేకింగ్ అస్ లైక్ దిస్ కదా. ప్రభుకి తన మా స్క్రీన్ మీద రాస్తున్నారు ప్లీజ్ థ్యాంక్ యూ. ఎస్, ప్రభుకి ఒక చిత్తం ఉంది ఇన్ మేకింగ్ అస్ లైక్ దిస్. సో లెట్ us కంప్లీట్లీ బీ హ్యాపీ ఇన్ బీయింగ్ లైక్ దిస్. మనము ఈ విధంగా సృష్టించబడినందుకు మనం చాలా సంతోషంగా ఉందాము. దాని తర్వాత ఇంకోటి ఏంటి అంటే రికగ్నైజ్ హిస్ లవ్ ఫర్ ఫుడ్. ఇది ఏ యాప్ చేస్తే ఇది పోతుంది అనేది నాకు తెలియదు, అందుకనే ఎస్ రికగ్నైజ్ హిస్ లవ్ ఫర్ ఫుడ్. అవును, అంటే మనము మనకంటే ఎక్కువగా మెన్ ఎక్కువ ఫుడ్ అంటే మంచి వెరైటీస్ అలా తినడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఒక దైవజనుడు ఏమన్నారంటే, ఒక అంకుల్ ఆయన మెసేజెస్ వింటే ద వే టు ద మ్యాన్స్ హార్ట్ ఇస్ త్రూ హిస్ బెల్లీ అని చెప్పారు. అంటే ఏదన్నా ఆయనకి చెప్పాలి, ఏదైనా మనం చెప్పాలి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉందని ప్రతిసారి అలా నేను అనట్లేదు, బట్ జనరలీ హీ లవ్స్ ఈటింగ్ టేస్టీ ఫుడ్. అందుకని మనం కూడాను వి షుడ్ ట్రై. అంటే
వివాహం అయిన కొత్తలో రాకపోవచ్చు, తర్వాత రాదు అని ఉంటే మనకు రాదు. కాబట్టి మెల్లగా మనం దాని విషయంలో ప్రాక్టీస్ చేస్తే వీ కెన్ మేక్ అవర్ హస్బెండ్ హ్యాపీ. దీస్ ఆర్ ఆల్ ది ఆస్పెక్ట్స్ వేర్ వీఆర్ స్టడింగ్ అవర్ హస్బెండ్. ఇవన్నీ కూడాను మన భర్తని అర్థం చేసుకోవట్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్. దాని తర్వాత రికగ్నైజ్ దిస్ అంబిషన్స్. అంటే మగవారికి ఎలా ఉంటుందంటే అన్ని కూడా కాంపిటీషన్ లాగా ఉంటుంది అనమాట ఆఫీస్ లో. ఎస్, అందుకని వాళ్ళు ఎక్కువ స్ట్రెస్డ్ గా మనం చూస్తాము. ఆయన ఏదన్నా తీర్మానం తీసుకుంటే అది కంప్లీట్ అయిపోవాలా. ఒకవేళ ఏదైనా ఆఫీస్ లోనో లేదంటే బిజినెస్ లోనో తను వెళ్తున్నప్పుడు ఏదైనా అనుకున్న పని అవ్వకపోతే వాళ్ళు బయటికి మనలా చెప్పరు, లేదంటే ఒక్కొక్కసారి మొహంలో కూడా అది వ్యక్తీకరించరు, కానీ దే మే ఫీల్ వెరీ లో. అప్పుడు భార్యలుగా మనము ఏంటండి, ఏమైంది, ఇలానా, పర్వాలేదు, మనం కలిసి ప్రార్థన చేద్దాం, లేదంటే ఈ పనికి ఇలా కాకుండా ఇలా ఏమైనా చేస్తే బాగుంటుందేమో అండి, ఇలా ట్రై చేసి చూద్దామని చక్కగా వారికి మనం చెప్పుకోవచ్చు. సో దట్ ఆర్ హస్బెండ్ విల్ బి అట్ ఈజ్, అంటే నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది అనేసి తనకు కూడాను చాలా సపోర్టివ్ గా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ థింగ్స్. ఇంకా చాలా ఉన్నాయి మన భర్తని స్టడీ చేసుకోవడంలో. ఏంటి అంటే వివాహం అయిన ఒక రోజుకి 2 రోజులకి వెంటనే అర్థం కాదు. ఎవ్రీడే వి సీ న్యూ ఏరియా ఇన్ అవర్ స్పౌసెస్, మేబీ అ హస్బెండ్ ఆర్ అ వైఫ్ కదా. వీఆర్ డైనమిక్ ఇన్ నేచర్ కదా, మనము డైనమిక్ బీయింగ్స్ కాబట్టి ఆ మార్పులు అనేది వస్తూ ఉంటాయి కదా. ఎస్, నెక్స్ట్ థింగ్ ఇస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. రెండోది చక్కటి సంభాషణ కదా. గుడ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎ హస్బెండ్ అండ్ ఎ వైఫ్ ఈస్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ నెసెసిటీ. అంటే భార్య భర్త మధ్య ఒక చక్కటి సంభాషణ అనేది ఒక ఆప్షన్. అంటే మనకి ఇష్టం ఉంటే చేసేది, లేకపోతే చేసేది కాదు కాదు కానీ అది ఒక నెసెసిటీ, అది ఎంతో అత్యవసరమైనది అన్నమాట కదా. చక్కటి సంభాషణ, సంభాషణలో కూడాను ఇక్కడ అందుకనే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని పెట్టాము. ఆ సంభాషణలో కూడాను మంచి సంభాషణ ఉంది, బ్యాడ్ చెడ్డ సంభాషణ కూడా ఉందన్నమాట. అయితే ఈ యొక్క 31 సామెతలు 26 వచనంలో ఏముందంటే, ఆ గుణవతి అని భార్య గురించి జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఎలా తెలుస్తుంది? జ్ఞానంతో వేయాలి. విత్ విజ్డమ్ షీ ఓపెన్స్ హర్ మౌత్ కదా. ఆ కృపగల మాటలు మన నోట్లో మనము ఉండాలి కదా. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద బ్యాడ్ కమ్యూనికేషన్స్? ఓన్లీ రెఫరెన్సెస్ ఆల్రెడీ స్క్రీన్ మీద ఉన్నాయి కాబట్టి హైలైట్ చేసిన మాటలు ఒకసారి చదువుతాను చూడండి. ఒక ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటువంటి సంభాషణ ఎలా ఉంటుందంటే, కుటిలమైన మాటలు ఉంటాయి, కన్నింగ్ వర్డ్స్, మూర్ఖపు మాటలు, వెరీ ఆరగెంట్ వర్డ్స్ కదా, కుటిలమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు, చెడ్డ మాటలు, బెదిరింపు మాటలు, దోషపు మాటలు, హానికరమైన మాటలు. ఇలాంటి మాటలు మనం ఎవరినైనా అనుండొచ్చు, ఎవరైనా మనల్ని కూడా అనుండొచ్చు. ఇలాంటి మాటల్లో ఏ రకమైన మాటలు వాడినా మన హృదయం ఎంతో నొచ్చుకుంటుంది కదండి. మాటలతో అసలు బయటకి బ్లడ్ కనిపించకుండానే అది లోపలికి పొడుచుకొని పోతుంది కదా. సో దీస్ ఆర్, ఇవన్నీ కూడా మనం గమనిస్తే సామెతల్లోనే ఉన్నాయి కదా. కుటిలమైన మాటలు, మూర్ఖపు మాటలు, కత్తిపోటు వంటి మాటలు, చెడ్డ మాటలు, బెదిరింపు మాటలు, దోషపు మాటలు, హానికరమైన మాటలు కదా. మేబీ మనకి వీటిల్లో ఎక్కడైనా ఇలాంటి మాటలు మన నోట్లో నుంచి వస్తే, లెట్ us ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడుగుదాము. ఇలాంటి మాటల నుండి మనకి విడుదల కావాలి. తర్వాత గుడ్ కమ్యూనికేషన్, మంచి సంభాషణ అంటే ఎలా ఉంటుంది? వాట్ వుడ్ బి ద డిఫరెంట్ వర్డ్స్ ఇన్ గుడ్ కమ్యూనికేషన్? అంటే యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు, నీతి కలిగినటువంటి మాటలు, దయగల మాటలు. ఇలాంటి మాటలు మన నోట్లో ఉంటే ఎదుటి వారు మన ద్వారా ఎంత సంతోషంగా ఉంటారు కదండి. సో ఎదుటి దృష్టిలో మన భక్తులే ఉంటే కదా, లేదంటే మన ఇంటిలో వాళ్ళే ఉంటే హౌ హ్యాపీ దే వుడ్ బి కదా. అదే విధంగా మనం కూడాను ఇలాంటి మాటలు, అంటే కుటిలమైన మాటలు, కత్తిపోటు వంటి మాటలు, ఆ దోషపు మాటలు అలాంటివి కాకుండా మన నోట్లో దయగలిగిన మాటలు కదా. మీ మాట ఉప్పు వేసినట్టుగా, లెట్ యువర్ వర్డ్స్ బి ఆల్వేస్ విత్ ఫెయిత్ సీజన్ విత్ సాల్ట్ కదా. గ్రేస్ తో దయగలిగిన మాటలు ఉప్పు వేసినటువంటిగా ఉండాలి అనేసి. ఎస్, దీస్ ఆర్
some words that we can use for good communication. దాని తర్వాత మూడోది సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో మనం చూస్తుంది మూడోది ఏంటి అంటే ఉంటాము ఏంటిది అనేసి మనకి వెంటనే అర్థం కాదనమాట సిచ్యువేషన్. చిన్న దానికి ఏదైనా అయిపోతే యాంగ్జైటీ అనేది పూర్తిగా ఓవర్కమ్ చేస్తామని కాదు, అంటే చింత విచారము ఇది అసలు ఎవరికి జీరో ఉంటది ఏమి ఉండదు అని కాదు, కానీ దీని గురించే ఇంకా జరిగేది కొంచెం అయితే దాని గురించి ఎంతగానో ఆలోచించి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, జరగని దానికోసం అమ్మో అలా అవుతుందేమో అన్న ఊహలో మనం ఉండడం అలాంటివి జరగవచ్చు కదా. హ్యాండ్లింగ్ యాంగ్జైటీ. అయితే దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, దేనిని గురించి చింతపడకుడి, కానీ ఏమన్నా దేని గురించి చింతపడకు, డు నాట్ బి యాంగ్షియస్ కదా. కాబట్టి ఇట్ ఈస్ అ కమాండ్మెంట్, అది ఆజ్ఞ. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ అంటూ గాడ్ కదా. మనకి ఏ విషయంలో చింతున్నా, పిల్లల విషయం అయినా, భర్త విషయం అయినా, ఉండే ఇంట్లో విషయం అయినా, ఇరుగు పరువు వారైనా, లేదంటే మన రిలేటివ్స్ అయినా, ఎక్కడున్నా లెటెస్ట్ టేక్ దట్ టు ద లార్డ్ కదా. మనము ఆ విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపనతో దేవునికి తెలియచేయమన్నారు. అంతేకాకుండా కీర్తనలు 55:22, Psalm 55:22లో cast your burden on the Lord and he shall sustain you, he shall never permit the righteous to be moved కదా. మీ భారము యెహోవా మీద మోపుడి, ఆయన మిమ్మల్ని కదల్చనీయడు కదా. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఎలాంటి భారాన్ని ఆయనకి ఇచ్చినా కూడా ఆయన చూసుకునే దేవుడు. అయితే ఇక్కడ భార్యలంగా లేదంటే విమెన్ గా ఎవరు ఉన్నా కూడాను దేని కొరకై మనము చింతిస్తున్నాము, విచారిస్తున్నాము అంటే, ఒక్కొక్కసారి మన దేవుడు సజీవుడు అని ప్రార్థన చేస్తూ కూడాను నా విచారం నాదే, నా చింత నాదే, ఇంకా నా పరిస్థితి ఎవరు కూడా అర్థం చేసుకోవాలని చాలా సార్లు మనం దేవుడు లేని వ్యక్తులుగా ఉంటున్నామా? లెట్ us టేక్ కరేజ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి మనము ఒక ప్రోత్సాహాన్ని తీసుకుందాము. ఎలాంటి బాధ, ఎలాంటి తొందరపాటు వచ్చినా కూడాను ఆయనకి మనము తెలియచేయవచ్చు. ఎస్, ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్, సెన్సిబుల్, సమయస్ఫూర్తి కదా. ఇందాక మనము ఇంట్రడక్షన్ లో సామెతలు 19:14 చూసాం. దాంట్లో సుబుద్ధి కలిగిన భార్య కదా. యాంప్లిఫైడ్ బైబిల్లో ఎంత చక్కగా ఉందంటే, హౌస్ అండ్ వెల్త్ ఆర్ ద ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ఫాదర్స్, బట్ అ వైస్, అండర్స్టాండింగ్ అండ్ సెన్సిబుల్ వైఫ్ ఈజ్ గిఫ్ట్ అండ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్ అంట. అంటే సమయస్ఫూర్తి కలిగిన భార్య దేవుని దగ్గర నుంచి ఒక గిఫ్ట్, ఒక బహుమానము, ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం కదా. అంటే ఒక్కొక్కసారి మన భర్త ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, తన మైండ్ లో ఎలాంటి అవుతున్నాయో తెలియకుండా వెంట వెంటనే ఏదో ఒకటి చెప్పేసేయడము, ఆయనకి ఏదైనా లెక్చర్ ఇవ్వడము, లేదంటే ఎప్పుడు ఇంతైనా చేసేది, ఇది కాదు ఇలా చేసేది, ఇంకొకలాగా చెయ్యాలి అనేసి సవన్లు ఇవ్వడము, గొంతు గట్టిగా చేసేసి మాట్లాడము, ఇలాంటివి కాదు కదా. అండర్స్టాండింగ్ అండ్ సెన్సిబుల్ వైఫ్. నిజంగా మనం కూడాను అదా అర్థం చేసుకునే వారిగా ఉండాలి కదా. దేవుని వాక్యంలో సామెతలు 25:11 ఏముంటుందంటే, సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది కదా. సమయోచితముగా పలకబడిన మాట ఎలా చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సో లెట్ us ask God to give us టైమ్లీ వర్డ్, సమయోచితంగా మాట్లాడాలి అని కదా. కింద సేయింగ్ చూసారా, డు నాట్ సో ద సీడ్ వెన్ దేర్ ఇస్ అ స్టార్మ్ కదా. ఈవెన్ పొలాల్లో కూడాను బాగా తుఫాన్ ఉన్న సమయంలో ఏది కూడాను విత్తనాలు నాటం కదండి. నాటితే ఏమవుతుందంటే ఆ ఫలం ఏది కూడా మనం చూడలేము, అది ప్రాఫిట్ ఉండదు, డిస్ట్రాయ్ అయిపోతుంది. అదే విధంగా ఏదన్నా పరిస్థితి చక్కగా లేకుండా, భర్త కొంచెం కోపంలో ఉన్నా, లేదంటే ఏదైనా డిస్కరేజ్ అయి ఉన్నా, లేదంటే ఆయన సరైన విధానంలో లేనప్పుడు ఇలా చేయండి అలా చేయండి అన్నప్పుడు ఏది కూడా మనసుకి ఎక్కదు కదా. పరిస్థితి ఇంకా జటిలం అయిపోవచ్చు, ఇంకా కష్టం అయిపోవచ్చు. కాబట్టి ఆ టైమ్లీ నాలెడ్జ్, ఆ సమయ స్ఫూర్తి, ఆ సమయోచితమైన మాటలు మనకు ఉండడం నిజంగా యాజ్ వైఫ్స్ మనకు అది ఎంతో ప్రాముఖ్యమైనది. నిజంగా మనము ప్రభుని అడిగితే హీ విల్ గివ్ us, ప్రభా నిజంగా ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, నా భర్తతో ఎలా మాట్లాడాలి, సమయోచితమైన మాటలు ఇవ్వండి అంటే ఆ దయగలిగిన మాటలు
కృప కలిగినటువంటి ఉపదేశం మన ప్రభు మనకి దయచేస్తారు. ఎస్. అండ్ ఫిఫ్త్ వన్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్, వి షుడ్ బి యాజ్ అ ప్రాబ్లమ్ సాల్వర్ కదా. అంటే మనం ట్రబుల్ షూటర్ గా ఉండాలి కానీ ట్రబుల్ మేకర్ గా ఉండకూడదు. ఏదైనా కష్టమైన పరిస్థితి వస్తే దాని నుండి విడుదల ఇచ్చే వారిగా, అంటే దాంట్లో మనం ఒక చక్కగా సాటి అయిన సహాయకురాళ్ళగా ఉండాలి కానీ ఆ పరిస్థితి ఇంకా తప్పదు, ఆ పరిస్థితే ఉంటే దానికి ఇంకా మనం యాడ్ చేయకూడదు కదా. వి షుడ్ బి యాజ్ అ ప్రాబ్లమ్ సాల్వర్ కదా. మొదటి పేతురు 4:8 ఏముందంటే, అబౌవ్ ఆల్, అన్నిటికంటే మించిందిగా, లవ్ ఈచ్ అదర్ డీప్లీ బికాస్ లవ్ కవర్స్ అ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్ కదా. ప్రేమ ఆ సమస్తమైన పాపాన్ని కప్పుతుంది. లవ్ కవర్స్ అ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్. అండ్ హియర్ వీఆర్ లవింగ్ అవర్ ఓన్ హస్బెండ్. మన భర్తనే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మీరు అట్లా, మీరు ఇట్లా, అదెందుకు చేశారు, ఇది ఇట్లా చేశారు, మీరు చేతులారా చేశారు, ఇంటికి అది తెచ్చారు, డబ్బులు ఇచ్చేసేసారు, అది చేశారు, ఇది చేశారు అంటా ఉంటే ఇంకా భర్త ఇంకా అనుకుంటారు, ఇలా ఉంటే నా భార్య బెటర్ ఐ డూ థింగ్స్ ఇన్ సీక్రెట్, దానికి తెలియకుండా నేను రహస్యంగా చేసుకుంటే బెస్ట్. నా వారికి మా అమ్మ వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇచ్చినా ఎందుకు ఏంటి అనేసి అడుగుతుంది. అందుకని ఇంక ప్రతిసారి తనలో ఆ విషయంలో వాదన కాబట్టి అది తెలియకుండా ఇచ్చేస్తాను కదా. భార్యలుగా కొన్నిసార్లు మనం అనుకుంటాము నా భర్త నాకు తెలియకుండా చేస్తున్నారని. మేబీ ఇనీషియల్ గా ట్రిగర్ అయిన సిచ్యువేషన్ ఏమై ఉంటుందో కదా. ఎస్, వీ షుడ్ బి యాజ్ అ సూటబుల్ హెల్ప్మేట్ ఫర్ అవర్ హస్బెండ్. మన భర్తకి ఒక చక్కటి సహాయకురాలంగా, తర్వాత సాటి అయిన సహాయకులంగా, ఎజ్జర్గా, ఒక చక్కటి ఎజ్జర్లుగా మనం ఉండాలి కదా. చూడండి, యాజ్ అ వైఫ్ మన పనులు ఏంటి అంటే, ఐ విల్ హెల్ప్, ఆదికాండము 2:18, అదే విధంగా 21-22 2వ అధ్యాయంలోనే ఉంటుంది. సాటి అయిన సహాయకులంగా, హెల్పర్ గా మనం ఉండాలి. తర్వాత మొదటి తిమోతి 5:14 మొదటి తిమోతి 5:14 చూడండి ఎలా ఉందో. 14 కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నాను. మేనేజింగ్ అవర్ హోమ్ కదా. చక్కటి మేనేజ్మెంట్ అనేది మనకు కావాలి. దాని తర్వాత టైటస్ 2:4, పోయిన వారం కూడాను ఇది మనం చూసాము. తీతుకు రాసిన పత్రిక 2:4 ఎలా ఉండాలని చూడండి. భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును కదా. అయితే యాజ్ అ వైఫ్ మనం భార్యలుగా సాటి అయిన సహాయకులంగా ఉండాలి, గృహ నిర్వహణ ఉండాలి, తర్వాత ప్రేమించే వారిగా ఉండాలి కదా. ఎస్, దీస్ ఆర్ ద 3 రెస్పాన్సిబిలిటీస్ దట్ గాడ్ హస్ గివెన్. ఇక్కడ ఒక లెట్ us ఆల్ బి రిమైండెడ్. ఇదంతా నేను చదివినప్పుడు చాలా నిజమే కదా, మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు తెలిసినా కూడా సమయం వచ్చినప్పుడు మనం అలా ప్రతిస్పందించమన్నమాట, రెస్పాండ్ అవ్వం. సో లెట్స్ ఆల్ బి రిమైండెడ్ దాట్ యువర్ హస్బెండ్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, యాక్సెప్ట్ హిమ్. మన భర్త పరిపూర్ణ కాదు కాబట్టి ఆయన ఎలా ఉన్నారో అలా మనం యాక్సెప్ట్ చేయాలి. సెకండ్, యువర్ హబ్బీ ఈజ్ అ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, అప్రిషియేట్ హిమ్. మన భర్త దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక చక్కటి బహుమతి కాబట్టి ఆయనని అప్రిషియేట్ చేయండి, ప్రశంసించండి. యువర్ హబ్బీ నీడ్స్ యువర్ హెల్ప్, యు ఆర్ హిస్ హెల్ప్ మీట్. అవును, మన భర్తలకి మన సహాయం కావాలి, మనము ఒక సాటి అయిన సహాయకులంగా ఉండాలి. యువర్ హబ్బీ నీడ్స్ యువర్ ఎంకరేజ్మెంట్, డోంట్ బి జడ్జ్మెంటల్. అవును, మన భర్తకి మన యొక్క ప్రోత్సాహం కావాలి. ఆయనకు ప్రోత్సాహం ఇవ్వకుండా ఎప్పుడు కూడా జడ్జ్మెంటల్ గా తీర్పు తీర్చే వారిగా మనం ఉండకూడదు. ఎస్, యువర్ హబ్బీ ఇస్ నాట్ అన్ ATM మెషిన్, సమ్ టైమ్స్ హీ మే నాట్ హ్యావ్ మనీ. మన భర్త ఏం ATM మెషిన్ కాదు కదా, ప్రతిసారి జోబ్ లో నుంచి లేదంటే వ్యాలెట్ లో నుంచి అలా డబ్బులు రావడానికి. కొన్నిసార్లు డబ్బులు లేని పరిస్థితి కూడా ఉండొచ్చు. అలాంటి సమయాల్లో అర్థం చేసుకోవాలి. యువర్ హబ్బీ మే నాట్ మీట్ ఆల్ యువర్ నీడ్స్ బట్ నెవర్ రిపోర్ట్ హిమ్ టు యువర్ ఫ్యామిలీ పీపుల్. మన భర్త మనకు కావాల్సిన అవసరతలన్నీ కూడాను ఆయన తీర్చలేకపోవచ్చు, కానీ దాని గురించి మా భర్త ఇట్లా అనేసి ఇంట్లో వారికి లేదంటే చుట్టాలకి బంధువర్గంలో దయతోటి రిపోర్ట్ చేయకూడదు. వి షుడ్ నాట్ రిపోర్ట్. యువర్ హబ్బీ సమ్ టైమ్స్ నీడ్ స్పేస్, డోంట్ థింక్ హీ నో లాంగర్ లవ్స్ యూ. ఇందాక మనం బ్లాంక్ బాక్స్ అని చూసాం కదండి. హీ నీడ్స్ సమ్ పర్సనల్ స్పేస్, అంటే ఆయన తన పనే తను చూసుకుంటున్నాడు, నన్ను ప్రేమించట్లేదు అనేది మనం అనుకోకూడదు. దట్ ఈస్ ద వే హీఈస్ క్రియేటెడ్. ఆయన సృష్టించబడిన విధానం అలాంటిది. యువర్ హబ్బీ ఈస్ ఎ డిస్టింక్ట్ పర్సనాలిటీ,
నెవర్ కంపేర్ హిమ్ టు ఎనీవన్. నీ భర్తతో ఇంకొకరిని పోల్చి చెప్పదు. వాళ్ళు చూడొచ్చు కదా, ఆన్ ఇలా ఉన్నారు, ఈయన ఇలా ఉన్నారు, ఆ అంకుల్ ఇలా ఉన్నారు, మీరెందుకు ఇలా లేరు. మన భర్త హీస్ అ డిఫరెంట్ పర్సనాలిటీ, కాబట్టి ఇంకొకరితో మనం కంపేర్ చేయకూడదు. యువర్ హబ్బీ నీడ్స్ యువర్ ఆనర్, నెవర్ ఎంబారస్ హిమ్ ఇన్ పబ్లిక్. అవును, మన భర్త మన నుండి ఆ గౌరవము ఆయన కోరుకుంటాడు, అది అవసరము. ఆయనని నలుగురు మధ్య ఎంబారస్ అంటే నవ్వుల పాలు మనం చేయకూడదు కదా. ఎస్, we will give an account to God about the way you handled and supported him. Kada? I will read it again. You will give an account to God about the way you handled and supported him. మనం ఏ విధంగా అతనితో వ్యవహరించామో, ఏ విధంగా అతనికి సపోర్ట్ గా ఉన్నామో, అదంతటి గురించి కూడా ఒక దినాన్న ప్రభుకి మనము లెక్క చెప్పాల్సి ఉంటుంది. అందుకనే వి షుడ్ బి హిస్ హెల్ప్ మీట్, సాటి అయిన సహాయకులంగా ఉండాలి. అయితే దీని అందరికీ కూడా మనకి మాదిరి ఎవరండి? నిజమే, మన యేసుక్రీస్తు ప్రభువు కదా. అన్ని విషయాల్లో కూడా ఆయన ఏ విధంగా సంఘాన్ని ప్రేమించారో అనేది భర్తలకు మాదిరి అయితే, ఏ విధంగా తన శిరస్సుకి అంటే దేవునికి తండ్రికి లోబడ్డారో అది మనందరికి భార్యలకు మాదిరి. ఎస్, లెట్ us వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. లెట్ us వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. ఇక్కడ వినేవారిలో కొంతమంది భర్తలు ప్రభుని అంగీకరించుండొచ్చు, కొంతమంది ప్రభువుని అంగీకరించకుండా దూరంగా ఉండొచ్చు. కానీ గాడ్ ఈజ్ అ రోల్ మోడల్, జీసస్ ఈజ్ అ రోల్ మోడల్, సారీ, యేసు ప్రభువే మనకి మాదిరి. కాబట్టి ఆయన పైన మనం ఆధారపడతాము. ప్రభా, ఇలాంటి పరిస్థితిలో నేను ఒక గుణవతి అయిన భార్యగా ఎలా ఉండాలో నాకు సహాయం చేయండి దేవా. మానసికంగా నా భర్తను నేను అర్థం చేసుకోవడానికి, చింత విచారం లేకుండా పూర్తిగా మీ మీద ఆధారపడడానికి, మిమ్మల్ని ప్రేమించే బిడ్డగా నేను ఉండడానికి, చక్కటి విధానంలో నాయన నేను సంభాషణ చేయడానికి, వీటన్నిటి విషయాల్లో నాకు సహాయం చేయండి, మీ మాదిరి నాకు చూపించండి అంటే ప్రభు మనకి సహాయం చేస్తారు కదా. ఆ విధంగా మానసికంగా ఒక చక్కటి గుణవతమైన భార్యగా మనం అందరూ ఉండడానికి ఆ సర్వోన్నతమైన దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ.